జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. జనా టైమ్స్. వెనుకబడిన ప్రాంతమైన మెట్ట ప్రాంతమైన ఉదయగిరి అభివృద్ధి చెందాలంటే కాకర్ల సురేష్కు మంత్రి పదవి వస్తేనే ఉదయగిరి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి వింజమూరు సీనియర్ జర్నలిస్ట్ వసంతరావు చెప్పుకోరావడం అందరికీ తెలిసిన విషయం. కాకర్ల సురేష్ మొట్టమొదటిసారిగా పోటీ చేసినప్పటికీ భారీ ఆధిక్యతతో గెలుపొందడం ఒకటి, అతను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో వేల మందికి ఎంతోమంది నిరుపేదలకు సేవ చేయడం ఒకటి. అంత సేవా దృక్పథాలు ఉన్న వ్యక్తికే కానీ మంత్రి పదవి వస్తే ఉదయగిరి నియోజకవర్గం పూర్తి స్థాయిలో డెవలపింగ్ అయ్యే పరిస్థితులు ఉంది. పర్యాటక కేంద్రం కానీ, కామధేను ప్రాజెక్టు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ ఇవన్నీ అందించడంలో కాకర్ల సురేష్ పూర్తి స్థాయిలో కృషి చేయగలననే ఉద్దేశం వింజమూరు వసంతరావు గారు చెప్పుకొని రావడం అందరికీ తెలిసిన విషయం. అంతేకాకుండా ఇటు రోడ్లు కానీ ఇవన్నీ నాశరకంగా ఉండడం, ఇవన్నీ పరిపూర్ణంగా అభివృద్ధి, మళ్ళీ ఉదయగిరి మెట్ట ప్రాంతం పరిపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే కాకర్ల సురేష్ మంత్రి పదవి ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కాకర్ల సురేష్ అయితేనే పూర్తి స్థాయిలో ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలడని చెప్పి వింజమూరు వసంతరావు గారు సీనియర్ జర్నలిస్ట్ చెప్పుకోరావడం అందరికీ తెలిసిన విషయం. ఇక అతని లైవ్లో రీచ్ వసంతరావు సీనియర్ జర్నలిస్ట్ని దాదాపుగా 1989 నుంచి పనిచేస్తున్నాను. ఉదయగిరి నియోజకవర్గ నుండి మా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొదటగా ముఖ్యంగా మొట్టమొదటిసారిగా కాకర్ల సురేష్ అభ్యర్థిగా నిలబడి ఎంతో వ్యయప్రయాసాలు కూర్చి కష్టపడి విజయం చేకూర్చారు. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు పోటీ చేసిన మొదటి విడతలోనే విజయడంకా మోగించి ఉదయగిరి కోటపై జెండా పాతిన కాకర్ల వారు, శంకరగిరి మాన్యాలకు పంపిన మేకపాటి వారిని అందరికీ ఈ నియోజకవర్గ ప్రజలు సురేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మేకపాటి వారు గత 40 సంవత్సరాలుగా నియోజకవర్గంలో రాజకీయాల్లో ఉన్న ఎటువంటి అభివృద్ధి పనులు కానీ కార్యక్రమాలు ఏమీ నిర్వహించలేదు. అభివృద్ధి శూన్యం. అయినా కూడా వారు రాజకీయంగా విజయం సాధిస్తూనే వచ్చారు. చివరగా 2 నియోజకవర్గాల్లో కూడా వారికి ఓటమి తప్పలేదు. దానితోటి వాళ్ళు రాజకీయాలకి శాశ్వతంగా దూరమైనట్టేను. కాకపోతే ఈ ఉదయగిరి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న పనులు ఎన్నో ఉన్నాయి. నా వింజమూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావచ్చు, ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరిలో పర్యాటక కేంద్రం కావచ్చు, అదేవిధంగా చింతలదేవి ఫాము, అలాగే ఈ 5 సంవత్సరాల నుంచి అన్నీ కూడా శంకుస్థాపన రాళ్లతోటే ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి కావాలా అని అంటే మన నియోజకవర్గంలో తొలి ఇదిలోనే విజయం సాధించిన మన కాకర్ల సురేష్ గారికి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి కానీ, మా ఉదయగిరి నియోజకవర్గం వెనుకబడిన మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గానికి మంత్రి పదవి ఇస్తే ఎంతో లాభదాయకంగాను ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో దోహదం చేసిన వారు అవుతారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో గెలిచిన అతిరథ మహారథులందరికీ కూడా మా ముఖ్యమైన విన్నపం ఏంటంటే ఇదే విధంగా మీరందరూ కూడా మాకు సహకరించి మా నియోజకవర్గానికి తొలి విడతలో విజయం సాధించిన మా కాకర్ల సురేష్ గారికి మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గానికి ఎంతో ఇదిగా ఉంటుంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.